హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. అరుణేశ్వర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పరమపద సోపానం, ఇది 80, 90 దాకా బాగానే ప్రాచుర్యం ఉంది. ఇది ఒక ఆట అండి, ఒక చార్ట్ లాగా ఉండి దానిలో నిచ్చెనలు, పాములు ఇవన్నీ ఉంటాయి. ఈ పరమపద సోపానం ఆట అనేది అప్పట్లో గవ్వలు తీసుకొని వేసి 4 పడితే 4 గళ్ళలోకి వెళ్ళేవాడు. అక్కడ నిచ్చెలు వస్తే పైకి ఎక్కేవారు. తర్వాత 5 పడింది అనుకోండి, పాము వస్తే పాము కాటేసేది, కిందకు వచ్చేవారు. ఆ పరమపద సోపానం పటంలో అలా ఉంటుంది. అది మన జీవితం పట్ల ఎలా ప్రభావం అనేది పెద్దలు అది ఒక 40-50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అనేది ఆ పరమపద సోపానం పట్టణం అనేది వాళ్ళు రూపొందించారు. అది మన జీవితానికి కొన్ని సంబంధాలు ఉంటాయి ఆలోచించే వారికి. అది ఏమిటో చూద్దాం. ఈ పరమపద సోపానంలో చాలా గళ్ళు ఉంటాయండి. సుమారు ఒక 200-300 పైనే ఉంటాయి. అంటే నేను అనుకోవడం ఆ గళ్ళు 365 ఉండొచ్చు, నేను లెక్కలేదండి. అలాగే ఏంటంటే ఈ మనం గవలేసుకుని పెట్టినప్పుడు అలా వెళ్తుంటాం. చిన్న నిచ్చెలు వస్తే కింద దిగుతాం, పెద్ద నిచ్చెలు వస్తే పైకి ఎక్కుతాం. అలా చిన్న నిచ్చెలు ఎక్కుతుంటాం, దిగుతుంటాం. పాములు కరుస్తుంటాయి, అనేక రకాలుగా ఉంటుంది. అది ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది పిల్లలకి. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మన జీవితం అనేది కూడా ఒక పూలపాట అనేది కాదండి, ఎవరికీ కాదు. జీవితం అనేది పూలపాట అనేది ఎవరికీ ఉండదు. ఏదో కొంతమందికి ఏమన్నా ఉంటుందేమో, కానీ నేను కూడా నాకు తెలిసి ప్రతి మనిషికి వాళ్ళకి స్థాయి తగ్గట్టుగా భగవంతుడు అనేది ఏదో రూపంలో సమస్యలని, బాధలని ఉంటుంటాయి. ప్రతి మనిషికి, ఆ కోటీశ్వరులు అవనివ్వండి, లక్షాధికారులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మధ్యతరగతి వాళ్ళు అవనివ్వండి, మామూలుగా ఎవరైనా అవనివ్వండి. కాకపోతే ఏంటంటే ఇదొక మన జీవితం అనేది కూడా ఒక, దాన్ని వైకుంఠపాలి అంటారు, వైకుంఠ ఆట అంటారు, పరమపద సోపానం అంటారు మామూలుగా. దాని మీద కూడా అదే రాసి ఉంటుంది. మేము బ్యానర్ అదే పెట్టామండి. అది మనకేంటంటే మనం జీవితంలో వెళ్తుంటాం, మనం తలంచుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. సడన్గా ఏదో ఒకటి వస్తుంటుంది. అది ఆటలో పాములాగా, చిన్న పాము అయితే చిడుక్కుని కిందకు వచ్చేస్తాం, 2 లైన్లకు వస్తాం. అది సగం కానించి ఒక పాము, పెద్ద పాము ఉంటుంది. సగం వెళ్ళిన తర్వాత, పూర్తిగా వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము ఉంటుంది, స్టార్టింగ్లోకి వస్తాం. అలాగే ఏంటంటే మన జీవితంలో మనం చేసే పొరపాట్లు ఆ పాముల కింద మన పెద్దలు, ఆ పటం గీసిన వారు ఎంతో ఆలోచించి ఈ నిచ్చెనలు అనేది మనకు వచ్చే ప్రోత్సాహాలు, మనం సంపాదించి మనం పైకి వెళ్ళే మార్గాలు, ఆ కిందకు వచ్చే అనేది ఏంటంటే చిన్న చిన్న ఏమో మనకి ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధలు, పెద్దదేమో మనం వ్యాపారంలో నష్టపోయి మళ్ళీ మొదలుకు వచ్చేది పెద్ద పాములను చూపిస్తారు జీవితంలో నష్టపోయి. ఇది పెద్దలు పెట్టేని ఏది మామూలుగా ఉండదండి. ఒక పరమపద సోపానం కాదు, అన్నింటిలో ఒక నీతి అనేది, ఒక మోరల్ అనేది ఉంటుంది దానికి సంబంధించి. దీనిలో చూడండి ఎంత ఉందో. ఇప్పుడు మనం నిత్య జీవితంలో మనం ఎన్నో పడుతుంటాం. మనం అంటే ఏంటంటే ఈ పటానికి టోటల్గా వచ్చి అర్థం ఏంటంటే, జీవితం అనేది మనిషికి అంత సులువైనది కాదు. బాధలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి, అందరూ గమనించాలి. ఈ సంతోషం అనేది మనం పొందేదాన్ని బట్టి ఉంటుంది. మనం బాధలు స్వీకరిస్తే బాధ, సమస్య వచ్చిందండి, సమస్య మామూలే, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మామూలే, చూపించకుండా తగ్గిపోతుంది. అలా ఉండాలి. మనకే ఎందుకు వచ్చినాయి ఈ బాధలు, మనకే ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచిస్తే మనం చిన్న కింద దిగిపోతుంటాం. అలాగే వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే, వ్యక్తులు ఎవరైనా సరే ధైర్యంగా ఉండండి.
ఆరోగ్యాన్ని సిద్ధం చేసుకోండి. ఖర్చులన్నీ అదుపులో ఉంచండి. ముందుకు వెళ్ళండి. మీరు మనకి లైఫ్లో పట్టంలో పాములు అనేవి తగలవు. మన లైఫ్ పట్టంలో అన్ని నిశ్చల్లే ఉంటాయి. మన మార్గానికి చేరిపోతాము. మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోతాము. చక్కగా మనకు కావాల్సినవన్నీ వస్తాయి. ఇల్లు అన్నీ బంగారం మనం ఏం కావాలనుకుంటే కోరుకుంటే అవన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్త వహించి జాగ్రత్త చేసుకుంటూ ఏ వాటికి కాకుండా కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా ఉండి చిన్నవారు పెద్దవాళ్ళందరూ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా అనేది ఉంటే ఆ కుటుంబం అనేది అంత బంగారు భవిష్యత్తులో అనుభవంగా నేను చూసాను. అంటే మీరు బాధపడలేదని అడుగుతారేమో. నేను అన్నీ పడ్డామండి. భగవంతుడు మాకు 2 జన్మలకు సరిపడా బాధలు పెట్టాడు. అన్నీ అనుభవించాను. ఈవేళ అలా అనుభవించి నిలబడగలిగాం కాబట్టి ఈవేళ నేను మీతో చెప్పగలుగుతున్నాను. మేము అన్నీ బాధలు పడ్డామండి. పడని బాధ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమస్యలు మనకే ఎందుకు వచ్చినాయని అనుకొని నిరుత్సాహపడతారు. ఆడవాళ్ళని ఎవరైనా సరే, మగవారైనా సరే మీరు ధైర్యంగా ఉండి సమిష్టిగా ఆలోచించుకొని సంతోషంగా ఉండి ముందుకు వెళ్ళండి. మంచి భవిష్యత్తు ఎందుకు రాదు, అదే వస్తుంది. మన కోసం అలా రెడీగా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.